సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ సమీపంలో ఓ చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల్ని పటాన్చెరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. డ్రైవర్ అతివేగమే వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. బస్సు పొద్దున నర్సాపూర్ 7కి వెళ్ళింది. 7కి ఇదే ఫస్ట్ ట్రిప్ వస్తున్నది. మరి ఇప్పుడు కండక్టర్ అడిగితే ఏమంటారంటే బస్ అయితే స్పీడ్గానే ఉంది, అనుకోకుండా లెఫ్ట్ టర్న్ అయింది, ఏదో స్టీరింగ్ ప్లే అనేది అంటున్నారు. మరి దానికి పూర్తి వివరాలు అయితే తెలియదు. బస్సులో 30 మంది ఉన్నారు. ఓవర్ స్పీడ్ అని అంటారు. డ్రైవర్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇంత పెద్ద యాక్షన్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు అంబులెన్స్ రాకముందు వేరే ఎవరి వాళ్ళు కొంచెం అంటే హడావుడిలో ఎవరి వాళ్ళు వేసుకోపోయారు. ఒక ఆమెకు కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది అంట. ఇంగ్లీష్ హాస్పిటల్ తీసుకున్నాం. దాంతో పాటు మా డ్రైవర్ బస్సు ఇప్పటికి 10 సార్లు ఆపిగా చెప్పడం జరిగింది. ఓవర్ స్పీడ్ అంటే చాలా స్పీడ్ వస్తుంది. ఆ స్పీడ్ కూడా 10 సార్లు చెప్పాం. చెప్తే మేము చెప్తాం అది చెప్పి పట్టించుకుంటారు. నర్సాపూర్ డిపో బస్సులు అంతా ఘోరంగా బస్సులు నడుపుతురా, లారీలు నడుపుతురా, డీసీఎం నడుపుతురా ఘోరంగా. ఇలా అందరిది అదృష్టం బాగుండి